విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నవరత్నాలు ఎందుకు ధరించాలి? ఏ రాశుల వాళ్ళు ఏ రత్నాన్ని పెట్టుకుంటే మంచిది? ఈ వీడియోలో చర్చిద్దాం. రత్నధారణ అనేది మనకి పూర్వకాలం నుంచి కూడా జ్యోతిష్ శాస్త్రంతో ముడిపడి ఉంది. అయితే మానవ శరీరంలో అనేక సప్త ధాతువులు ఉంటాయి మనకి. అవి చర్మము, నాడులు, కొవ్వు, మాంసము, ఎముకలు, అలాగే ఉషస్సు, స్నాయువు, ఇలా అన్ని ఈ సప్త ధాతువులు, సప్త వర్ణాలకు ప్రతినిధులైనటువంటి గ్రహాలు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాయి. మరి చర్మానికి శుక్రుడు, నాడీ మండలానికి బుధుడు, కొవ్వుకి గురువు, మాంసానికి కుజుడు, ఎముకలకు శని, ఉషస్సుకు శుక్రకుజులు, అలాగే స్నాయువుకు రవిచంద్రులు కారకులుగా మనం చూస్తూ ఉంటాం. ఇవి జ్యోతిష్ శాస్త్రంలో నిర్ణయించబడ్డాయి. అయితే వ్యక్తికి ఏ ధాతువులు క్షీణదశ వైపు పయనిస్తుంటాయో వాటికి సమతుల్యత ఏర్పరిచి శారీరక, మానసిక శక్తుల్ని అభివృద్ధిపరిచి మనకి శక్తినిచ్చేటువంటి ఈ జాతి రత్నాల్లో దైవిక శక్తులు దాగి ఉంటాయి. మన పూర్వీకులు ఏ గ్రహానికి ఏది వాడితే మంచిది, ఎలా, ఏంటి అంతా కూడా జ్యోతిష్ శాస్త్రంలో మనకి ఋషులు నిర్దేశించారు. అయితే మీ వ్యక్తిగత జాతకం ఆధారంగా జ్యోతిష్యుల సలహా మేరకు మీరు వాటిని ధరిస్తే కనుక ఎలాంటి ఇబ్బందులు కలగవు. అయితే జనరల్గా ప్రతి గ్రహానికి కొన్ని ఉన్నటువంటి కారకత్వాలు అయితేనేమి, ఆధిక్యతనైతేనేమి, దాన్ని బట్టి కొన్ని వాటికి నిర్దేశించడం జరిగింది. అవేంటో మనం తెలుసుకుందాం. రవి రవి గ్రహానికి కెంపు అనేది, దీన్నే మనం మాణిక్యము అంటూ ఉంటాము, రూబీ అంటూ ఉంటాము. ఇదేంటంటే ఒక సమర్థవంతమైనటువంటి ప్రభువుకు ఉండేటువంటి గుణాలు, అధికారికి లేదా యజమానికి ఉండేటువంటి, తండ్రికి ఉండేటువంటి గుణాలన్నీ కూడా దీనికి ఉంటాయి. మరి ఇది ధరించిన వాళ్ళకి ఏంటంటే ఆయుర్వృద్ధి కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది, అధికారం కలుగుతుంది, ఉన్నత స్థితి అనేది లభిస్తుంది, రోగ నివారణ జరుగుతుంది. ఎందుకంటే రవి ఆత్మకారకుడు, మనోవికాసం కలుగుతుంది. అయితే ఇది ఎరుపు రంగుతో ఏంటంటే బాల సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. మరి రవికి సంబంధించినటువంటివి గోధుమలు. అలాగే శుద్ధి కోసం ఏంటంటే ఆవు పాలని కానీ, గంగా జలాన్ని కానీ వాడచ్చు. ఈ కెంపుని మనము మాణిక్యాన్ని కానీ గంగాజలంతో, పాలతో శుద్ధి చేసుకుని ధరించాలి. ధరించే ముందు ఓం ద్రుణి సూర్యాయ నమః అనేటువంటి మంత్రంతో జపించి కనుక మీరు ధరించినట్టయితే చక్కటి రవికి సంబంధించినటువంటి గుణాలు మీలో కలగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే చంద్రుడు ప్రతీక వచ్చేసి ముత్యం, దీన్నే మనం మౌక్తికం అంటూ ఉంటాము. రాణి అనమాట ఇది. అంటే ఇది ధరించిన వాళ్ళకి వివాహం కాకపోతే కనుక త్వరలో వివాహం జరగడం, అలాగే కుటుంబ సమస్యలు, దాంపత్య అనుకూలత ఏర్పడము, స్త్రీ సౌఖ్యం ఏర్పడము, కార్యసిద్ధి జరగడము, సంపదలు చేకూరడము, ధనధాన్య వృద్ధి కలగడము, మేహశాంతి కలగడము అనేది జరుగుతుంది. అలాగే గుండె జబ్బులు కూడా ఇది తగ్గిస్తుంది. అలాగే స్త్రీల పాలిట కామధేను అని చెప్పొచ్చు. స్త్రీలలో పాలని ఉత్పత్తి చేసేటువంటిది. అలాగే ముత్యాలు తేలగా స్వయంగా మెరుస్తూ ఉంటాయి, మంచి పాలిష్ ఉన్నట్టుగా కనిపిస్తుంది పైన. అయితే ధాన్యం ఏంటంటే బియ్యం. మరి ఈ ముత్యాల యొక్క శుద్ధి కోసం మనం సైంధవ నాణాన్ని, వరి పొట్టుని వాడుతూ ఉంటాము. అలాగే ఏ ధాన్యపు పొట్టునైనా వాడచ్చు, ముఖ్యంగా వరి పొట్టుని వాడుతూ ఉంటాము. మంత్రం వచ్చేసి ఓం సోం సోమాయ నమః అనే మంత్రంతో కనుక ముత్యాన్ని జపించి మనం ధరించినట్టయితే మనకి సర్వకార్యసిద్ధితో పాటు సంపదలు, ముఖ్యంగా మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. తర్వాత కుజుడు వచ్చేసేసి పగడము అంటూ ఉంటాం, దీన్నే మనం ప్రవాళము అంటూ ఉంటాము. మరి గుణం ఎలా ఉంటుంది అంటే సేనా నాయకుడు అనమాట, ఉద్యమ నాయకుడు. ఇది ధరించిన వాళ్ళకి శత్రు సంహారం, సాహసం, ధైర్యం కలగడము, రుణ విమోచనం కలగడము, అధికారుల నుండి మాట చెల్లింపు జరగడం జరుగుతుంది. ఇది ఒక చిలుక ముక్కు రంగు అనమాట, అంటే దొండపండు రంగుని పోలి ఉంటుంది. కందులు ప్రధాన ధాన్యం అనమాట. శుద్ధి కోసం మనం ఆవు పాలని, అలాగే కుంకుమ నీళ్ళని, రక్తచందన నీళ్ళని మనం వాడచ్చు. అలాగే మంత్రం వచ్చేసి ఓం అం అంగారకాయ నమః అనే మంత్రంతో కనుక మనం పగడాన్ని జపించి ధరించినట్టయితే శత్రు సంహారం జరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, రుణ విమోచనం జరుగుతుంది. అలాగే బుధుడు అనగానే పచ్చ, మరకతం అంటూ ఉంటాం, జాతి పచ్చ అంటూ ఉంటాం, ఎమరాల్డ్ అంటూ ఉంటాం. గుణం వచ్చేసి తన వ్యాపారాలు తాను చూసుకునేటువంటి తెలివైన వాడు అని అర్థం. ఇది ధరించిన వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బుద్ధి చాతుర్యం పెరుగుతుంది, నరాల ఒత్తిడి తగ్గుతుంది, విషదోషాలు హరిస్తుంది, ఉన్మాదము, పిచ్చి లాంటి వాటిని తగ్గిస్తుంది, దృష్టి దోషాలను పోగొడుతుంది. ఇది నెమలి పింఛము,
గరిక, చిగుళ్ళ రంగులో ఉంటుందన్నమాట. ధాన్యం వచ్చేసి పెసలు. శుద్ధికి మనం ఆవు మజ్జిగని, గోమూత్రాన్ని, పసుపు నీళ్ళని వాడతాము. అలాగే తర్వాత గ్రహము గురువు. గురువుకి వచ్చేసి పుష్యరాగము అంటుంటాం. దీన్నే మనం టోపాజ్ అంటుంటాం, ఎల్లో సెఫైర్ అంటుంటాం. గుణం వచ్చేసి మేధాశక్తితో మనకి ఇతరులకు మేలు చేసేటువంటి ఆదర్శవాది. మరి ఈ పుష్యరాగాన్ని ధరించిన వాళ్ళకి రుణ విమోచనం, శత్రుజయం, ఉద్రేకం, ఆందోళన తగ్గడం, అలాగే పుత్ర సంతానం కలగడం, వంశవృద్ధి కలగడం జరుగుతుంది. దీని బంగారు రంగు, లేత గులాబీ రంగులో ఉంటుంది. ధాన్యం వచ్చేసేసి శనగలు, పొట్టు ఉన్నటువంటి శనగలు. శుద్ధికి ఉలవల గంజిని, శనగల్ని ఉడికించినటువంటి నీళ్లతో శుద్ధి చేస్తారు. మంత్రం వచ్చేసి ఓం బృహస్పతయే నమః అనే మంత్రం. తర్వాత గ్రహము శుక్రుడు. శుక్రుడు వచ్చేసి వజ్రం, దీన్ని మనం డైమండ్ అంటూ ఉంటాము. గుణం వచ్చేసి తన మేధాశక్తితో తాను వృద్ధి చెందేవాడు. ఇది ధరించిన వాళ్ళకి ఏంటంటే నూతన తేజస్సు కలుగుతుంది, కళ కలుగుతుంది, ధనధాన్య సంపదలు అన్నీ కూడా వృద్ధి చెందుతాయి. సంసార జీవితంలో అనుకూలత ఉంటుంది, సుఖం పెరుగుతుంది, స్త్రీలకు సుఖ ప్రసవం జరుగుతుంది, కలరా పేగు వ్యాధులు రావు. ఇది సహజమైనటువంటి కాంతితో తేలిగ్గా తీర్చినటువంటి కోణాలతో అందంగా కనిపిస్తుంది. ధాన్యం వచ్చేసి బొబ్బర్లు. శుద్ధికి ఆవు పాలు, బియ్యం కడిగిన నీళ్ళని, అలాగే బొబ్బర్లు ఉడికించినటువంటి నీళ్ళని వాడతారు. మంత్రం వచ్చేసి ఓం శుం శుక్రాయ నమః. ఇది మీలో ధన ధాన్య వృద్ధితో పాటు కళని పెంచుతుంది, తేజస్సును పెంచుతుంది. తర్వాత గ్రహము శని, నీలం. దీన్నే మనం బ్లూ సెఫైర్ అంటూ ఉంటాము. ఇతరుల ఆలోచనల ఆచరణలు పెట్టేవాడు, అంటే పని చేసేవాడు. ఇది ధరించిన వాళ్ళకి ఏంటి అంటే అపవృత్తి దోషాలు పోవడం, సంఘంలో గౌరవం పెరగడం, పలుకుబడి పెరగడం, ధనలాభం కలగడం. మరి శని దేశాలన్నీ కూడా యావత్తు తొలగిపోతాయి. ఇవి 3 రకాలు ఉంటాయి: ఇంద్రనీలం, మహానీలం, నీలమణి. నల్లని రంగు, నీలి ఆకాశం రంగు, నెమలి కంఠం రంగుల్లో ఉంటాయి ఇవి. మరి ధాన్యం వచ్చేసి నల్ల నువ్వులు. శుద్ధికి నల్ల నువ్వుల నూనె, నీలి చెట్టు ఆకుల రసము, నల్ల ద్రాక్ష రసము వాడతాము. మంత్రం వచ్చేసి ఓం శం శనైశ్చరాయ నమః. తర్వాత గ్రహము రాహువు. దీనికి గోమేధికం. గుణం వచ్చేసి ఆశాపరుడు. ఇది ధరించిన వాళ్ళకి నష్ట ద్రవ్య లాభం జరుగుతుంది, స్త్రీ మూలకంగా సహాయం అందుతుంది, లాభం అందుతుంది, వశీకరణ జరుగుతుంది, ఆవేదన తగ్గుతుంది. ఈ రాయి సహజంగా గోమూత్ర వర్ణం కలిగి ప్రకాశిస్తూ ఉంటుంది. ధాన్యం వచ్చేసి మినుములు. శుద్ధికి మాది ఫలరసం, తేనె, గోమూత్రాన్ని వాడుతూ ఉంటారు. మంత్రం వచ్చేసి ఓం ఐం హ్రీం రాహవే నమః. కేతువు. కేతువుకి వైడూర్యం అనమాట ఇది. దీన్ని క్యాట్సై అంటూ ఉంటాం మనము. గుణం వచ్చేసి తమో గుణం, నిరాశాపరుడు. ఇది ధరించిన వాళ్ళకి జ్ఞానసిద్ధి, మనోనిబ్బరం, అలాగే సద్భావన, సజ్జన స్నేహం కలుగుతుంది. ధాన్యము ఉలవలు. శుద్ధికి ఉలవ నీళ్ళు, తేనె, పంచగవ్యాలు, పంచామృతాలని వాడతారు. మంత్రం వచ్చేసి ఓం ఐం హ్రీం కేతవే నమః. మరి మీరు ఏ రాశికి చెందిన వాళ్ళు, ఏ గ్రహము మీకు బలహీనంగా ఉంది, ఆ గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మీరు జ్యోతిష్యుల సలహాతో ధరించినట్టయితే మీకు చక్కటి పరిహారం జరుగుతుంది, చక్కటి ఫలితాలు ఉంటాయి. శుభమస్తు. నమస్తే.